మై టీవీ ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి శుభోదయం. జై శ్రీరామ్. ఇవాళ నాకు పొద్దున్న నిద్రలేస్తూనే ఒక విచిత్రమైనటువంటి ఒక పేపర్ కటింగ్ ఒకటి చూశాను నేను. విచిత్రమైనటువంటిది అంటే అందులో ఆ వార్త విచిత్రమైనటువంటిది. ఆ కటింగ్, ఆ పేపర్ కటింగ్లో ఉన్నటువంటి కంటెంట్ కొంచెం విచిత్రంగా అనిపించింది నాకు. పౌర గ్రంథాలయ శాఖ డైరెక్టర్గా ఏ కృష్ణమోహన్ని కొనసాగించాలి. రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబ్జీ. ఇది ఏంటి అంటే తరణం స్టాఫ్ రిపోర్టరు కడప నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు నాడు ఎడిషన్లో వచ్చినటువంటిది. ప్రస్తుతం ఉన్నటువంటి ఏ కృష్ణమోహన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ విధులు నిర్వహిస్తున్నారు. మాతృశాఖ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి తిరిగి రమ్మని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయినప్పటికీ పౌర గ్రంథాలయ శాఖ అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన్ని కొనసాగించడం అత్యంత అవసరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబ్జీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఏవో ఉంది. దాన్ని ఆయన వచ్చే సంవత్సర కాలంలో ఏదో ఆయన గురించి చాలా రాశాడు, బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడో గుంటూరులో ఉన్నటువంటి మాబోటి ఒక బుల్లి ఛానల్కి, చాలా చిన్న ఛానల్ మాది, మాకే ఇంత ఇన్ఫర్మేషన్ గ్రంథాలయాల నుంచి వచ్చిందంటే అక్కడ ఎన్ని భాగవతాలు జరుగుతున్నాయనేది మరి సదర్ బాబ్జీ గారికి తెలియదా, లేకపోతే తెలిసి కూడా ఆయన దాన్ని ఇంకా ఏదో వేరే కారణాలతో ఓవర్ లుక్ చేసి ఆయన ఇటువంటి ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపించారా అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అన్నిటికంటే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, ఆయన మిగతా సహోద్యోగుల అంటే మిగతా దాంట్లో ఆయన ఇప్పుడు ఏదైతే సంఘంలో ఉన్నారో ఆ సంఘం వాళ్ళ యొక్క కంకరెన్స్ తోటి, అంటే వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని దాన్ని అప్పుడు ఆయన రిప్రజెంట్ చేశారా గవర్నమెంట్కి, లేకపోతే ఆయన యూనిలేటర్గా ఎవరితో కన్సల్ట్ చేయకుండా చేస్తారనేది ఒక అనుమానం నాకు. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళతో కన్సల్ట్ చేసినట్లయితే కనుక అప్పుడు ఒక యూనియన్ నాయకుడిగా ఆయన చేసినటువంటి పని సమర్థనీయం. సరే, కృష్ణమోహన్ గారు మంచి అయినా చెడ్డ అయినా అనే వివాదం, లేకపోతే ఆ డిస్కషన్ మనం తర్వాత చేద్దాం. అది మనకు సంబంధించింది కూడా కాదు, అది గవర్నమెంట్ తీసుకోవాల్సిన డెసిషన్. ఇప్పుడు కృష్ణమోహన్ గారి పదవీ కాలంలోనే కదా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారు, తర్వాత ఇంగ్లీష్లో 3 అక్షరాలు, తెలుగులో 2 అక్షరాలు పేరు కలిగినటువంటి వ్యక్తి గురించి ఇన్ని వివాదాలు వచ్చాయి, ఇంతమంది బాధపడుతున్నారు. సో మీరు ఒక యూనియన్ నాయకుడిగా మీ సహోద్యోగుల బాధల్ని యాజమాన్యాన్ని తీసుకెళ్లాల్సిన, మీరు యాజమాన్యాన్ని యూనిలేటర్గా సమర్థిస్తున్నారనేది చాలా విచిత్రంగా ఉంది. ఎక్కడ కూడా వినలేదు. అంటే ఎంత పెద్ద మాఫియాలు చేసేవాళ్ళు కూడా ఇంత బహిరంగంగా అలా యూనిలేటరల్ డెసిషన్స్ తీసుకోరు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరు. సో మీరు మీ సహోద్యోగి, మీ యూనియన్లో ఉన్న మిగతా సభ్యుల్లో కనీసం ఉండే 51% మంది అప్రూవల్ లేకుండా, వాళ్ళ అంగీకారం లేకుండా మీరు ఇలాంటి పత్రికా ప్రకటన ఇవ్వడం అనేది మరి మీ విజ్ఞతకి, మీ యూనియన్లో ఉన్నటువంటి వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాం. మాకేం సంబంధం లేదు కదా, మేమెవరో మీకు చెప్పడానికి. పోతే మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, బాబ్జీ గారు ఆర్థిక శాఖ నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. గ్రంథాలయ శాఖకి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం లేదు. స్థానిక సంస్థల లైబ్రరీ సెస్ కట్టట్లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు వారి రిటైర్డ్ ప్రయోజనాలు ఏవీ అందట్లేదు. ఉద్యోగుల జీతాలు సక్రమంగా రావట్లేదు. ఉద్యోగుల ఐక్యత లేదు. ఉద్యోగుల స్వార్థపూరిత ప్రయోజనాల కోసం సంస్థని బలిపశువుని చేస్తోంది కూడా నిజమే. ఇన్ని రకాల సమస్యలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వివాదాస్పదమైనటువంటి వ్యక్తుల్ని సమర్థించడం ఎంతవరకు న్యాయం అండి? అంటే నేను ఒక మాట అడుగుతాను బాబ్జీ గారు, మీరైనా నేనైనా, మీ గ్రంథాలయ శాఖ అయినా ఇంకో శాఖ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ప్రపంచం అంతా కూడా మనం మనుషులే కదా, మానవులం. మీరైనా నేనా అందరం మానవులమే. నేను ఒకటే అడుగుతాను, మీరు కడప జిల్లా వాస్తవ్యులు కదా, కడప అమీన్పూర్ దర్గా ఉంది, కదిరి నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ రెండు కూడా నాకు కడప జిల్లాకు సంబంధించినంత వరకు చాలా నమ్మకమైనటువంటి ఆలయాలు, భగవంతుడు కొలువైనటువంటి ప్లేస్, ఆ స్థలాలు రెండు కూడా. కదిరి నరసింహస్వామి టెంపుల్కైనా సరే, కడప అమీన్పూర్ దర్గాకైనా సరే నేను వస్తాను, మీ ఉద్యోగులు కనీసం ఒక 50 మందిని తీసుకురండి. అంటే ఎంతమంది, ఒక 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకుంటే మీ గ్రంథాలయ శాఖలో ఒక 50 మందిని తీసుకురండి చాలు. అదే 50 మంది చేత మీరు చెప్పించండి, అంతా సవ్యంగా ఉంది, అసలు ఏం ప్రాబ్లం లేదు, కృష్ణమోహన్ గారి హయాంలో అంతా బ్రహ్మాండంగా జరుగుతుందని మీరు చెప్పించండి. నేను అక్కడే మీకు క్షమాపణ చెప్పేసి వెనక్కి వచ్చేస్తాను నేను. ఎందుకంటే అదే ఆలయంలో నేను కూడా ప్రమాణం చేస్తాను, నాకు దీంట్లో స్వార్థపూరితమైన ప్రయోజనాలు ఏవీ లేవు, నేను ఎవరి కోసం పనిచేయటం లేదు, నాకు కడుపు రగిలి మానవత్వం విలువలు మంట కలిసిపోతున్నాయని ఒక బాధతో నేను చేస్తున్నాను, కానీ నాకు దీంట్లో రూపాయి వచ్చేది లేదు, పైగా నా జేబులో ఖర్చు. ఇప్పుడు మా ఎడిటర్ గారికి, ఆ అమ్మాయికి నేను రోజు చెప్పే పనుల కంటే ఇది అదనపు పని అయింది. ఒకవేళ అమ్మాయి నెల చివరిలో, సార్ నేను వీడియోలో లైబ్రరీ గురించి 10 ఎక్కువ చేశానంటే నాకు 5,000 ఎక్స్ట్రా ఇవ్వాలంటే నా జేబులో నుంచి ఇవ్వాలి నేను. సో నాకు దీనివల్ల వచ్చే లాభమే లేదు. ప్లస్ బాధలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మేమేం ఆశిస్తాం? ఇప్పుడు పాపం అందరూ బాధల్లో ఉన్నారు, రకరకాలుగా అన్యాయాలకు గురయ్యారు మీ గ్రంథాలయ శాఖలో ఉన్నటువంటి ఈ అవకతవకల వల్ల.
సో దీనికి నేను ఏ రకంగా లాభపడతాను నేను? కాబట్టి అది తీసేసేయండి. మీరు ఒక దీన్ని సమర్థిస్తున్నారు కాబట్టి, ఒక వ్యక్తిని సమర్థిస్తున్నారు కాబట్టి, ఎస్ ఆ వ్యక్తి వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతున్నాయి, అతను ఉండడం మూలంగానే మనకి బెనిఫిట్ అనేది మీ ఎంతమంది ఉద్యోగులు అయితే ఉన్నారో అందులోంచి ఒక 50 మంది చెప్పించండి చాలు. అది మరి ఎక్కడో ఒక సాక్ష్యం ఉండాలిగా. కోర్టు దాకా మనం వెళ్ళలేదు ఇంకా, ఎందుకంటే ఎవరు కేసులు ఫైల్ చేసుకోలేదు. మీ మీద ఎవరు ఫైల్ చేయలేదు, మీరు ఎవరి మీద ఫైల్ చేయలేదు. సో కోర్టు ఇంకా మ్యాటర్ కోర్టు దాకా వెళ్ళలేదు. ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అని మీ ఉద్యోగస్తులే అంటున్నారు. మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు స్పందించలేదు, ఓఎస్డీ గారు కూడా స్పందించలేదు ఇంతవరకు. సో మిగిలింది అన్నిటికంటే పవర్ఫుల్, అన్నిటికంటే విలువైంది భగవంతుడి సన్నిధి. సో భగవంతుడి సన్నిధిలో కూర్చొని తెలుసుకోవచ్చు కదా మీరు ఈ విషయాన్ని. మీరు 50 మంది ఉద్యోగులు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఓ పత్రికా ప్రకటన ఇప్పించండి. ఎంత భయం ఉన్నా సరే భగవంతుడి సన్నిధిలో ఎవరు అబద్ధం ఆడరు కదా. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఫలానా వ్యక్తి మూలంగా మాకు అన్యాయం జరిగింది అని చెప్పితే మీరు వాళ్ళ మీద, మీరంటే యాజమాన్యం, వాళ్ళ మీద లేనిపోని తప్పుడు కేసులు పెడుతున్నారు. యూనియన్ లీడర్లు కూడా సరిగ్గా వాళ్ళకి అండదండలుగా నిలబడట్లేదనే కదా వాళ్ళ బాధ. అటువంటి సమయంలో మీరు డైరెక్ట్గా కృష్ణమోహన్ గారిని నేను కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి మీరెవరు అంటే మీరు ఇండివిజువల్గా చేశారా, యూనియన్ లీడర్గా చేశారా? ఇండివిజువల్గా నాదన్ల బాబ్జీగా మీరు ఏం కాంటాక్ట్ చేసుకున్న హక్కు మీకుంది. కానీ ఒక యూనియన్ లీడర్గా చేసే ముందు మన సభ్య సమాజంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం మీరు మీ తోటి ఉద్యోగస్తులు, మీ తోటి యూనియన్ మెంబర్ల అంగీకారాన్ని, కంకరెన్స్ని తీసుకుని ఇవ్వడం అనేది మీ నైతిక బాధ్యత. నైతికంగా కూడా చట్టపరమైనటువంటి బాధ్యత అది. ఎందుకంటే మీ యూనియన్ రికగ్నైజ్ కాలేదు, మీ యూనియన్ ఓన్లీ రిజిస్టర్ అయింది. 2000 రూపాయలు పెడితే ఏ యూనియన్ రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి 2000, 2500 అంత చలాన్ ఉంటుంది. అక్కడే వచ్చిన మామూలు ఖర్చులు ఉంటాయి, అవి ఇస్తే ఏదైనా రిజిస్టర్ చేసేసుకోవచ్చు. రికగ్నైజేషన్ వేరు. మీ యూనియన్కి గుర్తింపు లేదని నేను విన్న సమాచారం. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఒక 3-4 రోజుల నుంచి మా వీడియోలు ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అతలాకుతలం అయిపోతున్నారు దొంగలందరూ కూడా. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. గ్రంథాలయ శాఖలో పనిచేసేటువంటి అట్టడుగు స్థాయి వ్యక్తి దగ్గర నుంచి డైరెక్టర్ గారి వరకు అందరూ అతలాకుతలం అవుతున్నారు. ఎందుకనంటే ఇందులో మేము మాట్లాడుతున్న అన్నీ కూడా 100% నిజాలే. 1% కూడా దీంట్లో అవాస్తవాలు కానీ అబద్ధాలు కానీ ఏవీ లేవు. ప్రతి ఒక్కటి 100% నిజమే. నేను ఒక్కటే అడుగుతాను బాబుజీ గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నాను. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, ఇద్దరం ఒకరినొకరు చూసుకోలేదు ఇప్పటివరకు కూడా. కానీ ఒక్కటే మాట అడుగుతాను సార్, ఇది అఫీషియల్గా మీ శాఖకి సంబంధించింది కానీ ప్రభుత్వానికి సంబంధించింది కానీ వ్యక్తిగా ఒక మనిషిగానే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీకు ఒక కుటుంబం ఉంది, మీ కుటుంబంలో అన్నయ్యలు, తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు, చాలామంది మీకు బంధువులు ఉంటారు, మీ కడుపును పుట్టిన మీ పిల్లలు ఉంటారు. రేపు పొద్దున వాళ్ళు వేరే రాష్ట్రానికో, వేరే దేశానికో, లేకపోతే వేరే ఏదో ఆఫీస్లో పనిచేస్తారు. అక్కడ వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ గ్రంథాలయ శాఖలో బాధలు పడుతున్నటువంటి విధంగా వాళ్ళు అక్కడ ఎవరైనా సరే వేరే అక్కడ అధికారుల మూలంగా ఏదైనా బాధలు పడ్డారనుకోండి, మీరు అప్పుడు కూడా అలాంటి యాజమాన్యాన్ని సమర్థిస్తారా? మనసా వాచ మీ బిడ్డలో, మీ స్నేహితులో, మీ అక్క చెల్లెళ్ళ పిల్లల్లో ఎవరో ఒకరు మీకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ రక్త సంబంధికులు, మీకు బాగా కావాల్సిన వాళ్ళు, మీ ఆత్మీయులు, మీ స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు కూడా ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తూ ఆ సంస్థ యాజమాన్యం వల్ల బాధలు పడుతుంటే మీరు అప్పుడు కూడా యాజమాన్యాన్ని సమర్థిస్తారా? ఇక్కడ యాజమాన్యం ఉద్యోగులు కాదండి, ఎవరి మూలంగా బాధలు పడుతున్నారనేది ఇంపార్టెంట్. మనకి భగవంతుడు ఏ మత గ్రంథంలో అయినా సరే, ఏ గొప్ప నాయకుడైనా సరే, ప్రపంచంలో ఎప్పుడు పుట్టిన వాళ్ళైనా సరే ఎప్పుడు చెప్పేది ఒకటే, తప్పుడు కారణాలని సమర్థించకండి. నెవర్ సపోర్ట్ ఏ రాంగ్ కాజ్. దట్స్ ఇట్. నెవర్ సపోర్ట్ ఏ రాంగ్ కాజ్. ఇవాళ మీకు లబ్ధికి చేకూరుతుంది కదా అని చెప్పేసి ఒక తప్పుడు మార్గంలో నడుస్తున్నటువంటి మనుషుల్ని మీరు సమర్థించారనుకోండి, భగవంతుడు ఏదో ఒక రోజున మిమ్మల్ని ఇప్పుడు బాధితుల స్థానంలో తీసుకెడతాడు. ఆనాడు తెలిసి వస్తుంది మీకు, అరే నేను ఆనాడు నా సోదరులు సమానమైనటువంటి వాళ్ళు, నా సహోద్యోగులు బాధలు పడుతుంటే నేను వాళ్ళని కాదని చెప్పి అరాచకాలు చేసేటువంటి వాళ్ళని సమర్థించాను. అరాచకాలు చేస్తున్నారు కూడా అనట్లే, నేను ఎక్కడా కూడా ఏది కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే నేను నా కళ్ళతో నేను చూడలేదు కదా, నాకు అవైలబుల్ డాక్యుమెంట్స్ని బట్టి కోర్టు కేసులు, ఆర్టీఐ అప్లికేషన్స్, దాని ఏమంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, పేపర్లో వచ్చినట్టు కటింగ్స్, మీ భాగవతాలన్నీ పేపర్లో చాలా వచ్చాయి కదా, ఇప్పుడు కాదు కదా. సాక్షిలో వచ్చింది, ఏబిఎన్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది, ఇప్పుడు మీరు తరుణం లాంటి ఏదో పత్రికలో వచ్చింది. మీరు అన్నీ కూడా పత్రికలకు వచ్చాయి కదా. నేను మొదటివాడిని కాదు కదా, ఈ విషయాన్ని బహిరంగ పరుస్తుంది నేను మొదటివాడిని కాదు. మీరేదో అనుకుంటున్నారేమో, వీడెవడో మైటీవీ వాడు, వీడేదో అనవసరంగా చేస్తున్నాడు, ఎవడి కోసం చేస్తున్నాడో తెలీదు, లేనిపోని గందరగోళం సృష్టిస్తున్నాడు. నేనే గందరగోళం సృష్టించట్లేదు సార్. పేపర్లలో వచ్చిన దాన్ని ఒక బేస్గా తీసుకుని నాకు మా మీడియా వాళ్ళ
అలవాటు ప్రకారం మేము కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తద్వారా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పిస్తే మేమేమి సృష్టించట్లేదు, లేదా మేము ఊహించట్లేదు. అండ్ గందరగోళం ఏమీ సృష్టించట్లేదండి. సాధ్యమైనంత వరకు బాధితులకు అండగా నిలవడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా మానవత్వం చచ్చిపోలేదు, ఇంకా ప్రభుత్వాలు పూర్తిగా దిగజారలేదు. అందులో మంత్రి నారా లోకేష్ గారికి ఈ టర్మ్లో మొన్న 2024 జూన్ నుంచి వచ్చిన టర్మ్లో మంచి పేరు వచ్చింది. విద్యాశాఖ మంత్రిగా ఆయన్ని 190% ప్రజలు మెచ్చుకుంటున్నారు ఆయన చేస్తున్నటువంటి పనితీరుని. సో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న మరకలు కూడా ఆయనకు అంటాలి? మనకు కావాల్సింది ఎవరు? పార్టీలు మనకు సంబంధం లేదు. టీడీపీ కావచ్చు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, ఏదో పార్టీ అయినా కావచ్చు. ప్రజలకి మంచి చేసే వాళ్ళు కావాలి. అదే కదా మనం నాయకులను ఎన్నుకునేది, దానికోసమే కదా. సో బాబ్జీ గారు, మీరు విఘ్నులు, చదువుకున్నటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, మీకు చాలా మంచి పేరు ఉంది. నాకున్న సమాచారం ప్రకారం మీకు చాలా మంచి పేరు ఉంది. మరి ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలం నుంచి ఇప్పుడు సదరి కృష్ణమోహన్ గారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి మీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని మీ సహోద్యోగులు బాధపడుతున్నారు. సో అది మీరు కరెక్ట్ చేసుకోండి, తప్పేం లేదండి. ఒక్కొక్కసారి మనం ప్రలోభాలకి మోసపోతుంటాం, ప్రచారాలకి మోసపోతుంటాం, లేదా ఏదో ఒక్కోసారి వీల్ జస్ట్ గెట్ క్యారీడ్ అవే సర్టెన్ టైమ్స్. దట్ ఈస్ వెరీ ట్రివియల్ అండ్ దట్ ఈస్ వెరీ అన్అవాయిడబుల్. సో సర్వసాధారణంగా జరిగేది అది. ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్. మీ సహోద్యోగుల్లో చాలామంది ఇప్పటికీ కూడా మీ మీద మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. కానీ ఏంటి మా బాబ్జీ గారు ఇలా చేస్తున్నారని బాధపడుతున్నారు. సో మీరు ఇప్పటికీ మీకు మించిపోయింది లేదు. మీరు దయచేసి ఇలాంటి పనులు మానుకోండి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఏకపక్షంగా ఒకరిని సమర్థించేసేసి మిమ్మల్ని నాయకుడిగా 10 నిమిషాలు పడుతుంది సార్ వాళ్ళు యూనియన్ లీడర్ని మార్చుకోవాలంటే. మీరు వాళ్ళ పేపర్లో యూనియన్ లీడర్ బాబ్జీ అని రాయించుకున్నారు. 10 నిమిషాల్లో మీ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టుకుంటారు వాళ్ళు. కృష్ణమోహన్ గారిని కంటిన్యూ చేయాలా అక్కర్లేదా? ఆయన కాంటాక్ట్ మంచిదా కాదా? ఆయన హయాంలో అవకతవకలు జరిగాయా లేదా? ఇది ప్రభుత్వం పని. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆయన బ్రహ్మాండంగా పనిచేసినట్లయితే కనుక మై టీవీ కాదు కదా, 100 ఛానల్స్ ఎంతసేపు మురిగినా కూడా అక్కడేమి ఇదవదు. ఎందుకంటే ఆయన కాంటాక్ట్ బాగుంది కాబట్టి ఆయనకి రిటైన్ చేస్తున్నామని చెప్పి రాసుకుంటారు, రేపు పొద్దున చూపించుకుంటారు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కావాలి దేనికైనా సరే. ఇకపోతే 12 సంవత్సరాల నుంచి కుర్చీకి అతుక్కుపోయి పాతుకుపోతున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్ గారి గురించి మేము ఏదైతే మాట్లాడుతున్నామో ఆయన కేసులో కూడా అదే. ఆయన హయాంలో ఇప్పుడు ఆయన గుంటూరు జిల్లా, తర్వాత ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా, 2 చోట్ల, లేకపోతే గుంటూరు, ఒంగోలు 2 పట్టణాల్లో ఒకటేసారి సెక్రటరీగా ఉన్నారు. 2 టీఏ బిల్లులు, 2 డిఏ బిల్లులు క్లెయిమ్ చేశారు. ఇది తప్పు, ఇంకేదో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఆయన చాలా స్విండిల్ చేశారు, డబ్బు చాలా మిస్చిఫ్ చేసి మిస్మేనేజ్మెంట్ చేశారని చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద. ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినవి, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. అలాగే ఆ 3 అక్షరాల పేరు ఇంగ్లీష్లో రాస్తే, 3 అక్షరాలు తెలుగు రాస్తే, 2 అక్షరాల పేరు కలిగినటువంటి వ్యక్తి కూడా ఎన్నో విషయాల్లో చక్రాలు తిప్పారట. మరి ఆ చక్రాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. చేసిన తర్వాతే కదా మనం ఏదైనా నిర్ణయం తీసుకుని వాళ్ళ గురించి మాడగలిగేది. ఎందుకు నేను పేర్లు బయటపెట్టలేక? నా దగ్గర ఆధారాలు లేవా? కానీ అది కరెక్ట్ కాదు కదా. ప్రజలు ఎప్పుడు గందరగోళం సృష్టించకూడదు. నేను 2 అక్షరాల పేరు అనగానే ఆయన వల్ల బాధపడేటువంటి వాళ్ళందరికీ వెళ్ళిపోయింది ఎవరనేది. సో రేపొద్దున నేరం రుజువైతే మాతో పాటు 1000 ఛానల్స్ వాళ్ళు బయట పెడతారు. నేరం రుజువు కాలేదు, ఆయనే మంచివాడని నిరూపణ అయింది. మేము క్షమాపణ చెప్తాం. మాకు వచ్చినటువంటి సమాచారం తప్పండి, మేము తెలియకుండా అలా చెప్పాము, కానీ ముందు జాగ్రత్త జరిగా మేము చేసామండి అని చెప్పేసి దానికి తగ్గట్టుగా మేము సమాధానం చెప్తాం. ఒక చోట అనుమానం ఉంది, ఏమంటే ఇప్పుడు మీ చొక్కా వెనకాల మరక ఉంది అంటే అది మసి మరక లేకపోతే డిజైనా అని తేలాలి కదా. నేను మరకని చెప్పాను, మీరు లేదు దివాకర్ గారు, మీరు పాపం నా మీద అభిమానంతో చెప్పారండి, అది నా వెనకాల మరక కాదండి, అది నా చొక్కా డిజైనే అంతండి అన్నారని సంతోషం. నాకు నచ్చితే నేను అలాంటి డిజైన్ ఇంకోటి వేసుకుంటాను, రేపు అలాంటి చొక్కా ఇంకోటి వేసుకుంటాను నేను. కాబట్టి మీ సహోద్యోగుల్ని మీ సొంత అన్నదమ్ముల్లాగా, మీ సొంత అక్కచెల్లెల్లాగా, మీ కుటుంబ సభ్యులాగా భావించి ఆ కోణంలో ఆలోచించి ఏదైనా అడుగు వేస్తే నిజమైన యూనియన్ నాయకుడిగా మీకు గౌరవం, గుర్తింపు అన్నీ దొరుకుతాయి సార్. నా మాట మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి, నా మాట మీకు మంచిగా అనిపిస్తే దాన్ని దయచేసి అమలు చేసి 10 మంది చేత శభాష్ అనిపించుకోండి. థ్యాంక్ యూ.